Hello students, welcome back to my channel. Here I am Sirisha Rani. I hope you all are doing well and ready for today's class. In our previous class we talked about conjunction and I hope you all understood the concepts. నేను కంజంక్షన్ గురించి దాని టైప్స్ దాని ఎగ్జాంపుల్స్ గురించి కూడా చెప్పాను. ఓకే, ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఆ వీడియోని చూడండి. అండ్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇంటర్జెక్షన్. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో లాస్ట్ టాపిక్ అనమాట, అంటే కేటగిరీ. సో ఈ కేటగిరీ ఏంటి అంటే ఏం చెప్తుంది అంటే ఇట్ టాక్స్ అబౌట్ అ వర్డ్ ఆర్ అ షార్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అ ఫీలింగ్ అండ్ అన్ ఎమోషన్. ఓకే, ఇది నా చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఒక వన్ వర్డ్లో మన ఎక్స్ప్రెషన్ అనే దాన్ని తెలుపుతుంది అంటే దాన్ని ఇంటర్జెక్షన్ అంటారు. మోస్ట్లీ ఇంటర్జెక్షన్ ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అవుతుంది అనమాట. ఓకే, అది మోస్ట్ ఆఫ్ ద టైం అది ఫస్ట్లో వస్తుంది, సెంటెన్స్ ఫస్ట్లో వస్తుంది అనమాట. ఓకే, సో లెట్ us begin how many types are they. ఓకే, సో ఫస్ట్ టైప్ ఏంటి అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్. ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్లో ఏమొస్తుంది అంటే వావ్ దట్స్ అమేజింగ్, వావ్ దట్స్ అమేజింగ్, ఇలాంటి మనం సర్ప్రైజ్ అవ్వి ఓకే చాలా బాగుంది అని మనం చెప్పినట్లయితే దాని పక్కన ఎక్స్ప్లెనేషన్ మార్క్ పెట్టినట్లయితే అది ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్ అవుతుంది. ఇంటర్జెక్షన్ ఆఫ్ రియలైజేషన్ అంటే ఏదైనా రియలైజ్ అవ్వడం, నేను ఏదైనా మర్చిపోయాను అనే దాన్ని మనం రియలైజ్ అయిపోయి మనం చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఐ ఫర్గాట్ మై బుక్, ఓ ఐ ఫర్గాట్ మై బుక్. సో నేను ఇక్కడ రియలైజేషన్ అయ్యాను. సో ఇంటర్జెక్షన్ ఆఫ్ రియలైజేషన్. ఓకే, ఇంటర్జెక్షన్ ఆఫ్ పెయిన్, ఔచ్ దట్ హర్ట్స్. ఓకే, సో ఇక్కడ మనం పెయిన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇంటర్జెక్షన్ ఆఫ్ పెయిన్. ఓకే, సో ఏదైనా మనకి హర్ట్ అవ్వినప్పుడు మనం ఔచ్ అంటాం కదా, సో అలాగనమాట. ఓకే, ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్. ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్. ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్లో ఏం చెప్తాం మనం, హుర్రే వి వాన్ ద మ్యాచ్, మనం వరల్డ్ కప్ గెలిచాం కదా. సో అలాగే మనం ఎప్పుడు మర్చిపోలేని థింగ్స్ మనకు జరిగినట్లయితే మనం వి షౌట్ కదా, జాయ్ఫుల్గా మనం ఫీల్ అవుతాం, అప్పుడు మనం హుర్రే వావ్ హ్యాపీగా ఉంటాం కదా. సో అలాగా ఆ ఎక్స్ప్రెషన్ జాయ్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ అంటారనమాట. ఓకే, ఇంటర్జెక్షన్ ఆఫ్ సాడ్నెస్. సాడ్నెస్లో ఎలాగనొచ్చు, అలియాస్ హీ ఈజ్ నో మోర్, తను ఇంకా లేడు.